దుర్గావాణి గారు. ఆమె ఒక నిస్వార్థ ధ్యాన ప్రచారకురాలు. పత్రిజీ ఆశయ సాధనే లక్ష్యంగా అహర్నిశలు ధ్యాన ప్రచారం కోసం పాటుపడుతున్న మహిళ. ధ్యానంలోకి రాకముందు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆమె ధ్యానం ద్వారా వచ్చిన శక్తిని స్వయంగా అనుభవించి ఆ క్షణం నుంచే ధ్యాన ప్రచారానికి కంకణం కట్టుకున్న సేవామూర్తి. ధ్యానంలో అంచెలంచెలుగా ఎదిగి బ్రహ్మర్షి పత్రిజీ ఆశీస్సులతో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ తనను తాను ఒక మహత్తర శక్తిగా మలుచుకున్న ఆమెనే శ్రీ దుర్గావాణి గారు. మొదట్లో పూజలు ఎక్కువగా చేసే ఆమెకు ధ్యానం మీద ఆసక్తి ఉన్నా సరైన మార్గం తెలియక సందిగ్ధంలో ఉన్న సమయంలో తాను నివసించే భాగ్యనగర్ కాలనీలో జరిగిన ధ్యాన తరగతులకు హాజరయ్యారు. అక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రమాదేవి గారు, సాంబశివరావు గారి స్ఫూర్తితో ధ్యానంపై స్పష్టమైన అవగాహన పొందారు. అలా 2004లో ధ్యాన ప్రపంచంలో అడుగుపెట్టారు. ధ్యానం ప్రారంభించడానికి ముందు 13 సంవత్సరాల పాటు తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడిన ఆమె కేవలం 7 నుంచి 8 నెలల ధ్యాన సాధనతోనే ఆ సమస్య నుంచి పూర్తిగా విముక్తి పొందారు. తన జీవితాన్ని నందనవనంగా మార్చుకున్నారు. తాను పొందిన ఆ అనుభవాన్ని అందరికీ పంచాలనే సంకల్పంతో తన కాలనీలోనే 40 రోజుల ధ్యాన తరగతులను నిర్వహించారు. అక్కడితో ఆగకుండా ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వంటి సేవలు అందించారు. 2009-2010లో ధ్యాన ఆరోగ్య భాగ్యనగరం ప్రాజెక్టులో భాగంగా భాగ్యనగర్, వివేకానందనగర్ కాలనీల్లో ప్రతి ఇంటికి వెళ్లి ధ్యానంపై అవగాహన కల్పించారు. 2010లో సేత్ వర్క్షాప్లో పాల్గొని అందులో శిక్షణ పొంది సేత్ విజ్ఞానంలో అపార అనుభవం సంపాదించి దాదాపు 10 సంవత్సరాలు సేత్ వర్క్షాప్లలో సేవలు అందించారు. 2012లో పత్రిజీ సూచనల మేరకు అడ్డగుట్టలోని పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ సెంటర్కు ఆర్గనైజర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వేలాది మందికి ధ్యాన విజ్ఞానం అందించారు. ప్రేమయ్య గారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ధ్యాన ప్రచారం చేశారు. 2020లో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అభివృద్ధికి కృషి చేశారు. 2021లో పత్రిజీ గారు ఆమె మీద ఉన్న నమ్మకంతో పిఎంసి ట్రస్ట్ కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి ద పిఎంసి ట్రస్ట్ బాధ్యతలను నిర్వహిస్తూ ట్రస్టుకు బ్రాండ్ అంబాసిడర్లను నియమిస్తూ అంబాసిడర్ మీటింగ్స్ నిర్వహిస్తూ ద పిఎంసి ట్రస్ట్ ని బలపరుస్తూ పిఎంసి అభివృద్ధికి విశేషమైన సేవలను అందిస్తున్నారు. దుర్గావాణి గారి సేవలు అనన్యం, ఆదర్శనీయం.